ఫిమేల్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనంటే, చాలామంది ఫిమేల్స్ సెక్షువల్‌గా కలిసిన తర్వాత అది వాళ్ళకి నేచురల్‌గానే ఉన్న ఒక అనీజీనెస్ వల్ల గానివ్వండి, లేకపోతే కొంత ఈ వెజైనల్ సెక్రీషన్స్ వల్ల ఇమ్మీడియేట్‌గా ఎళ్లి వాష్ చేసుకుంటా ఉంటారు. అట్‌లీస్ట్ ఈ ఫర్టైల్ పీరియడ్‌లో సెక్షువల్‌గా కలిసినప్పుడు అట్‌లీస్ట్ ఒక 1 అవర్ పాటు వాష్ చేసుకోకుండా అంతే పడుకోనుంటే కొంత స్పెర్మ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కంప్లీట్‌గా వెజైనాలో నుంచి యుటరస్‌లోకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఇమ్మీడియేట్‌గా సెక్షువల్‌గా కలిసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్లి వాళ్ళు వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నారనుకోండి, స్పెర్మ్ డ్యామేజ్ అయిపోవటానికి లేదా స్పెర్మ్ అంటే కంప్లీట్‌గా బయటకొచ్చేయటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో, ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు ఫాలో అయితే స్పెర్మ్ కౌంట్ నార్మల్‌గానే ఉండి మెన్‌స్ట్రువల్ సైకిల్ గనక కరెక్ట్‌గానే వస్తుంటే నేచురల్ ప్రెగ్నెన్సీ రావటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఖచ్చితంగా డేట్స్ కౌంట్ చేసుకోవటం అయితే 9థ్ డే ఒకసారి ఖచ్చితంగా కలవాలి. 10, 11 కలవకుండా 12థ్ నుంచి 18థ్ దాకా ఆల్టర్‌నేట్ డేస్ 12థ్ ఒకసారి, సో 12థ్ ఒకసారి, 14థ్ ఒకసారి, 16థ్ ఒకసారి, 18థ్ ఒకసారి కలుస్తా ఉంటే మట్టికి స్పెర్మ్ కౌంట్ బాగుండి, మెన్సెస్ అంతా కరెక్ట్‌గానే వస్తా, ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ బాగుంటే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థాంక్ యూ.